హైదరాబాద్ మణికొండలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం మురళీమోహన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈసారి కూడా ఆయన గెలిపించుకోలేకపోతే రాష్ట్రం ఎందుకు బతికి రాకుండా పోతుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా కేవలం ఓటు చేయడానికి రావడమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా చెప్పి అఖండమైన మెజార్టీతో గెలిచేటట్టు చేశారంటే అది వాళ్ళు రుణం తీసుకున్నారు. నిజంగా చెప్పాలి, అలాంటి అవకాశం ఉన్నటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి, విజన్ ఉన్న ముఖ్యమంత్రి. ఇప్పుడు తెలంగాణ ఉందంటే హైదరాబాద్ ఉంది, ముఖ్యపట్నం బ్రహ్మాండమైంది. కర్ణాటక ఉందంటే బెంగళూరు ఉంది, మైసూరు ఉంది. తమిళనాడు ఉన్నామంటే మరి చెన్నై ఉంది, కోయంబత్తూరు ఉంది, సేలం ఉంది. మాకు ఆంధ్రప్రదేశ్లో మనకి ఏముందండి? మా క్యాపిటల్ ఏది, మీ క్యాపిటల్ ఏది అంటే ఏమని చెప్పాలి? వైజాగ్ సిటీ కాదు, విజయవాడ సిటీ కాదు, గుంటూరు సిటీ కాదు, తిరుపతి సిటీ కాదు. ఏది మీకు సిటీ? మీకు హైదరాబాద్ లాంటి సిటీ మీకు ఏముంది అని చెప్తే ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు చాలా ఆలోచించి ఇటు విజయవాడ, మంగళగిరి, తెనాలి, గుంటూరు, అమరావతి ఇవన్నిటినీ కలిపి ఒకే సిటీ చేయాలని చెప్పి ఆ అమరావతిలో రాజధాని అక్కడ కడతాం, ఇది సెంటర్ గా ఉంటుంది. రాయలసీమ వాళ్ళకి కానీ అలాగే ఉత్తరాంధ్రప్రదేశ్ వాళ్ళకి కానీ అందరు కూడా చదువుతుందని చెప్పి అది చేసి అద్భుతంగా దాన్ని అభివృద్ధి చేస్తుంటే దురదృష్టవశాత్తు మనం ఆయన ఓడగట్టాం. ఇవాళ రోజు చాలా ఆల్రెడీ వాళ్ళ ప్రధానమంత్రి గారు కూడా ఇదొకట్లాగా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏది అడిగితే అది లేదు కాదు అనుకోవడం చేయడానికి ఆయన వచ్చేస్తున్నారు. రేపు మళ్ళీ ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించడం కోసం నేను 2వ తారీఖు అనుకుంటా ఆయన కూడా ఇక్కడికి వస్తున్నారు. ఈసారి అద్భుతంగా చేస్తారు. క్రితంసారి చేసినట్టుగా మట్టి నీళ్ళు పెట్టడం కాకుండా డెఫినెట్ గా మంచి అభివృద్ధి కార్యక్రమాలకు కావలసిన ఫండ్స్ అన్ని ఇస్తారు. అమరావతి అనేది మనందరూ కూడా గర్వంగా చెప్పుకునే రీతిలో ఉండే ముఖ్య పట్టణం అవుతుంది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ తెలంగాణ ఇంత అభివృద్ధి చెందుతుంది అంటే దానికి మూల కారకుడు చంద్రబాబు నాయుడు సంగతి మీకు అందరికీ తెలుసు. ఔటర్ రింగ్ రోడ్లు చేసినా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసినా, ఈ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇండియా స్కూల్ ఆఫ్ బిజినెస్ అని అది పెట్టినా ఏది పెట్టినా కూడా ఆయనే. ఆయన కష్టపడి ఇక్కడ సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు వేశారు. ఇక్కడ ఈ సీసీ రోడ్ల మీద ఇప్పుడు వచ్చే ముఖ్యమంత్రులందరూ కూడా వెయ్యబట్టి కూడా వెళ్ళిపోతున్నారు. అందరూ కూడా బాగా చేస్తారు. ఎవరు కూడా పలానా వాళ్ళు చేయలేదు అనేది నేను అందరూ రాజకీయ విమర్శలకు సంబంధించేది కాదు. గతంలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ దేశ విదేశాలకు చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తారో విదేశాలకు కూడా వెళ్ళి అక్కడున్న పారిశ్రామికవేత్తలందరినీ కూడా కలుసుకొని మా హైదరాబాద్ రండి, మీకేం ఫెసిలిటీస్ కావాలంటే మేము ఇస్తాం, మీరు వచ్చి అభివృద్ధి చేయండి అని అంటే ఇప్పుడు ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు కూడా అదే పని మీద ఉంటారు, వెళ్ళారు జపాన్ నుంచి. అక్కడ వాళ్ళు కూడా ఎంతో అద్భుతంగా రియాక్ట్ అయ్యి వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. అలా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆరోగ్యశ్వరాలతో ఆయన కొనుక్కోగలని, ఇంకా మనందరికీ కూడా ముఖ్యమంత్రిగా ఉండటానికి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అన్ని రకాలుగా సహకరించాలి. కాబట్టి ఆయన్ని రాబోయే 2-3 టర్మ్స్ కూడా కంటిన్యూస్ గా మళ్ళీ ఇంకో పార్టీ మార్చడం కాకుండా చంద్రబాబు నాయుడు గారినే ముఖ్యమంత్రి చేయాలని, ఆయన నాయకత్వంలో ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ మన చౌదరి గారు మేమందరూ కూడా టీవీ ఇండస్ట్రీలో మన స్టూడియోస్ అని కట్టారు అద్భుతంగా. స్టూడియో అనగానే ఏదో 10 ఎకరాలు 20 ఎకరాలు కడతారు. ఆయన 500 గజాల్లోనో 1000 గజాల్లోనో 5 అంతస్తులో కట్టి టీవీ షూటింగ్లకి అన్నిటికి కూడా చేసి వాళ్ళ టీవీకి ఇన్ని రకాలుగా అవకాశం ఉందంటే మన స్టూడియోకి రాకుండా ఎవరు ఏ సీరియల్లో చేయలేదండి. ఏదో మీకు ఆఫీస్ కావాలన్నా ఇక్కడికి వస్తారు, ఒక హాస్పిటల్ కావాలన్నా ఇక్కడికి వస్తారు, ఒక రిచ్ హౌస్ కావాలన్నా ఇక్కడికి వస్తారు. అలాంటి వ్యక్తి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తన భుజస్కంధాలు పెట్టేసుకొని ఇంత బాగా చేసేందుకు మనందరి తరఫున కూడా ఆయన మనస్ఫూర్తిగా అభినందించాలని కోరుకుంటూ మనం చూసుకోండి. ఎందుకంటే చాలా కార్యక్రమాల్లో భాగంగా. థ్యాంక్ యూ సార్.